ఉన్నాను అంటే మై లడకా హూ, మై లड़की हूँ, మై आता हूँ. ఇలాగా మనం మై అనే వాక్యంతో మనం సర్వనామంతో స్టార్ట్ చేస్తే చివరి ఖచ్చితంగా హూ పెట్టాలి. దాని అర్థం ఉన్నాను అని అవుతుంది. ఇక రెండో సర్వనామానికి వచ్చేటప్పటికి వహ. ఈ వహ అనే దానికి యాక్చువల్గా తెలుగు అర్థాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అతడు, ఆమె, అది, ఆ ఇన్ని అర్థాలు ఉంటాయి. దీన్ని ఎట్లయినా వాడుకోవచ్చు. వాళ్ళు లడకా హై అనొచ్చు, వాళ్ళు లड़की హై అనొచ్చు. అప్పుడు లడక అన్నప్పుడు వహ అనేది అతడుగా తీసుకోవాలి. వాళ్ళు లड़की హై చిన్న పిల్లలకి ఉదాహరణకు అర్థం అవ్వాలంటే ఆమె బాలిక. ఓ రెండు చోట్ల వహ ఉంది. మరి వహ పుల్లింగం స్త్రీలింగం ఎలా తెలుస్తుందంటే లడకా లడకీని బట్టి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కితాబ్ హై, అక్కడ అమ్మాయి కాదు అబ్బాయి కాదు పుస్తకం, అక్కడ అది అనే వర్డ్ని తీసుకుంటాం, ఆ అనే వర్డ్ని తీసుకుంటాం. ఇలా వచ్చినప్పుడు వాక్యం చివర సింగులర్ హై దీనికి డాట్ పెట్టకూడదు. ఉదాహరణకి ఉన్నది, ఉన్నారు. దీనికి ఇంగ్లీష్లో అయితే ఈజ్ వాడతాం, ఇది యామ్ వాడతాం. చూడండి, ఇప్పుడు వహ్ లడక హై, దాన్ని ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఈ ఈజ్ బాయ్ లేదా ఏ బాయ్. ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఈజ్ అనే వర్డ్ని మనం హై కింద రాస్తాం. చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అక్కడ అలా ఉంటుంది. ఇప్పుడు ఇదే దీని బదులు ఇక్కడ మాత్రం షీ ఈజ్ గర్ల్. హిందీలో సపరేట్గా లేదు. ఇదే వాక్ ఇక్కడ వస్తుంది, ఇదే వాక్ ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ హీకి వహే, షీకి వహే, అది అర్థం చెప్పాలి. వహ లड़की హై అంటాం, రెండింటికి ఎలా గుర్తుపట్టాలి? లड़की అనేది అమ్మాయిని బట్టి, సో అలా చెప్పాలి. దానికి వాక్యం చివరి ఖచ్చితంగా సింగులర్ ఈజ్ అనేది వాడతాం. తెలుగులో ఉన్నది, ఉన్నాడు, ఆమె బాలిక అయి ఉన్నది, అతడు బాలుడై ఉన్నాడు, అట్లా మార్చుకుంటాం సింపుల్గా చెప్పేటప్పుడు. అలాగే యహ్, దీనికి పూర్తి అతడు అక్కడ ఉన్నవాడు, దానికి సెపరేట్గా దీనికి సింపుల్గా తిరిగేసి రాస్తాం అనమాట. ఇతడు, ఈమె, ఇది, ఇన్ని రకాలుగా వాడతాం. దీనికి కూడా హై వాడతాం, ఉన్నది, ఉన్నాను. పిల్లలకి చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే వహ లడకా హై, హీ ఈజ్ ఏ బాయ్, అక్కడ ఉన్నాడు. యహ్ లడకా హై, ఇది కూడా హీ ఈజ్ ఏ బాయ్, కానీ తెలుగులో హిందీలోనే తెలుస్తుంది మనకి, ఇంగ్లీష్లో తెలియదు. అందువలన ఇతడు, ఇతడు బాలుడు, ఆమె బాలిక, ఈమె బాలిక. తెలుగు హిందీలో ఉన్న స్పెషాలిటీ. రెండింటికి మాత్రం చుక్కలేరు అయ్యే పెడతాం. ఇక్కడికి మూడు అయినాయి మనకి. ఇంకా